సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీకు వందనాలు. ఇంతవరకు ప్రార్థనలో పాటల్లో మీరు తోడైనందుకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం కొరకు మేమందరం ఎదురు చూస్తున్నాం. మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. అందరూ కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. కాలాలు సమయాలు దేవుని వశంలో ఉంటూ ఉంటాయి. జీవ మరణములు దేవుని వశంలో ఉంటాయి. గనుక మనమందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. కారణం ఏమిటి అని అంటే, దుర్దినాల్లో అంత్య దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రతి దినము ఈరోజు గడిస్తే చాలు అన్నట్టుగా పరిస్థితి మారిపోతూ ఉంది. బైబిల్లో రాయబడిన చక్కటి మాట ఏంటంటే, ఒక ఇంటి వారే ఆ ఇంటి వారికి విరోధులుగా మార్చబడతారట. ఒకే ఇంటి వారు, ఒకే రక్త సంబంధికులు, ఒకే గర్భాన పుట్టినవారు, ఆ ఇంటి వారికి పిల్లలు తండ్రికి తల్లికి విరోధులుగా మార్చబడతారని, అన్నకి తమ్ముడు విరోధంగా మార్చబడతాడని, అక్కకి చెల్లి విరోధంగా మార్చబడుతుందని కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు. అలాగే మనం చూస్తూ ఉంటే బైబిల్లో ఉన్న ప్రతి వచనము కూడా నెరవేర్చబడుతూ వస్తుంది. ఈ దినాల్లో మనం చూస్తే కాలం ఎటుపోతుందో, ప్రజలు ఎటువైపు వెళుతున్నారో, ఎలా బ్రతుకుతున్నారో అర్థం కాని పరిస్థితి. 2 రోజుల క్రితం జరిగిన సన్నివేశం మీకు అందరికీ తెలుసు. షాపూర్ ప్రాంతంలో ఒక తల్లిని తన కడుపును పుట్టిన కుమార్తె చంపివేసింది. కారణం ఏమిటయ్యా అని వివరాల్లోకి వెళ్తే, ఆ చనిపోయిన అంజలి ఆమె పేరు, ఆమె చిన్న కుమార్తె చెప్తున్న వివరం ఏంటంటే, ఈమె ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి అట. ఆ చాటింగ్ చేసుకుంటూ ఉంటే ఆ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్త మరణానికి దారితీసింది. మనం అనుకుంటాము, ఏదో ఊరికనే కాసేపు చాటింగ్ చేస్తాంలే, కాసేపు టైంపాస్ చేద్దాంలే, కాస్త టైము సేవ్ అవుతుందిలే, కొద్దిగా మైండ్ ఫ్రెష్ అవుతుందిలే, కొంత మనం కూడా ఆనందించవచ్చులే అనే ఆలోచనతో ఈ రోజున యువతి ఏం చేస్తుందంటే, ఫోన్ పట్టుకుని ఫోన్ చూస్తూ ఉన్నారు. తెలియకుండా ఎవరో ఒక వ్యక్తి, తెలియని వ్యక్తి పరిచయం అవుతూ ఉంటారు. ఆ చిన్న పాప చెప్పిన విషయంలో నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అతను వీరు వాస్తవానికి క్యాస్ట్కి చాకలి వాళ్ళట. ఆ పరిచయమైనడు కూడా చాకలి వాడే. మనం ఒకే క్యాస్ట్ కనుక మనమిద్దరం ఇట్లా వివాహం చేసుకుందాము అన్న విషయంలో వారు ప్రేమించుకుంటూ ఉన్నారు. ఇంతకే ఆమె 9th క్లాస్ పూర్తి చేసుకుని మొన్నే 10th వెళ్ళిందట. ఆమె వయసు ఎంత అయ్యానంటే 16 సంవత్సరాలు, టీనేజ్ వయసు. అబ్బాయి వయసు ఎంత అయ్యానంటే 18 సంవత్సరాలు. వాళ్ళ తమ్ముడు వయసు ఎంత అయ్యంటే 17 సంవత్సరాలు. మేబీ 18 సంవత్సరాల తక్కువలో ఉన్న వీళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితి ఒడికట్టారంటే అది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అందరు జుట్టు పీక్కుంటున్నారు. ఒక వ్యక్తిని కొట్టాలంటేనే, ఒక వ్యక్తిని తిట్టాలంటేనే భయపడే పరిస్థితి. కానీ మర్డర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ తల్లి చాలాసార్లు హెచ్చరిస్తూ ఉందట, నువ్వు ఫోన్ ఎక్కువగా చూస్తున్నావు, ఎవరితో నీకు చాటింగ్ చేస్తున్నావు, ఇది మంచిది కాదమ్మా, నువ్వు 10th క్లాస్లోకి వచ్చావు, చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, ఎవరెవరు ఇట్లా పరిచయం అవుతూ ఉంటారు, నీ జీవితం పాడు చేసుకోకు, ఆల్రెడీ నా జీవితం పాడైపోయింది, నీ జీవితం పాడు చేసుకోవద్దమ్మా అని ఎన్నిసార్లు హెచ్చరించినా, బుద్ధి చెప్పినా
సరిచేసిన ఆమె పెడచెవిని పెడుతూ వచ్చిందంట. అది ఎంతవరకు వెళ్ళిపోయిందని అంటే, ఒకరోజు తల్లి పడుకున్న తర్వాత అర్ధరాత్రులు 12 గంటల తర్వాత బయటకు వచ్చి చాటింగ్ చేయటం, మాట్లాడుతూ చివరికి అది ఏ స్థాయికి దిగజారిందంటే, ఆ అబ్బాయి ఎక్కడో ఉన్న వ్యక్తిని ఇంటికి పిలిపించుకోవటం, ఎవరంటే మా బాయ్ ఫ్రెండ్ అని చెప్పడం, ఎవరంటే పెళ్ళికి వచ్చామని చెప్పడం, ఇలాగ ఇద్దరింటికి వెళ్ళి తిరుగుతూ ఉండేవారట. తిరుగుతూ ఉంటే చాలా విపరీతమైన వాదనలోకి వెళ్ళిపోయిన తర్వాత తల్లి మందలిస్తూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఒక ఆలోచన చేసిందంట. నా ఫోన్కి అడ్డొస్తుంది, నా ప్రేమకు అడ్డొస్తుంది, నా సంతోషానికి అడ్డొస్తుంది, నా హ్యాపీనెస్కి అడ్డొస్తుంది. సో దీన్ని బట్టి ఏం చేయాలంటే ఈమెను వదిలించుకోవడమే బెటరు అని ఆలోచన చేసి ప్రియుడికి అంటే శివకి ఫోన్ చేసి రమ్మని చెప్పి వారిద్దరూ కలిసి ఆ తల్లిని అతి దారుణంగా, ఒక మాటలో చెప్పాలంటే సుత్తితో కొట్టారంట. మొదటిగా కొట్టిన తర్వాత ఆమె కింద పడిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ కసి తీరక పేక నొక్కడం, పేక మీద కాలేసి తొక్కడం ఇట్లంతా చేసిన తర్వాత ఇక ఆమె ఆ చావు బ్రతుకు మధ్య కొట్టుమిట్లు ఆడుతూ అలా పడిపోయి స్పృహ తప్పిపోయి పడిపోయి ఇంకా చనిపోయింది అన్నట్టు నిర్ధారణకు వచ్చేసి ఆ వ్యక్తి వెళ్ళిపోతూ ఉన్నాడు. శివ అనే వ్యక్తి వెళ్ళిపోతూ ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈలోగా ఆ మంచం మీద కాస్త చెయ్యి ఇట్లా ఆడుతూ ఉంది, కొన ఊపిరితో ఉంది. ఇట్లా చెయ్యి వెళ్ళి ఊపుతూ ఉంటే ఇది మళ్ళా లెగిస్తే ప్రమాదమని, ఇది బ్రతికితే ప్రమాదమని గమనించి వెంటనే మళ్ళా తన ప్రియుడికి కౌరు పంపించి, నువ్వు వెంటనే రా, ఇంకా చావలేదు, ఇది చావాలంటే మనం ఒక పని చేయాలని ఆమె ఎప్పుడు రెగ్యులర్గా వాడి చున్నీ ఒకటి ఉంటే ఆ చున్నీని తీసుకుని ఆ ముగ్గురు వ్యక్తులు పీక్కి ఇలా పెట్టి ఇద్దరేమి ఇటు ఒకలేం అటు గట్టిగా తంజయించి లాగి చంపేశారు. చంపింది ఎవరు? కన్న కూతురు. చంపింది ఎవరు? రక్తం పంచి పుట్టిన కుమార్తె. చాలా విషాదకరమైన పరిస్థితి. ఇదంతా ఎవరు చూస్తున్నారంటే చిన్న కుమార్తె చూస్తూ ఉంది. ఏమాత్రం భయము వణుకు లేకుండా అంతగా ఒడికట్టడానికి కారణం ఏమిటయ్యానంటే ప్రేమ అనే మాయలో చిక్కుబడి ఈ రీతిగా ఆమె చేసి వస్తుంది. అసలు విషయం ఏంటంటే ఇలాగా ఈ కేసు ఒకటే కాదు, రోజుకు మనం కొన్ని వందలు చూస్తూ ఉంటాం. కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని మరుగైపోతూ ఉన్నాయి. కనబడే కొన్ని అయితే కనబడనియే మరెన్నో. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచన చేస్తే ఒక విషయం నేను క్లారిటీగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ విషయం ఏంటంటే వ్యక్తులు మంచివాళ్ళే, మనుషులు మంచివాళ్ళే, కానీ ఏం జరుగుతుంది అని అంటే దురాత్మలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ దురాత్మలు ఎలా పనిచేస్తాయి, ఎందుకు పనిచేస్తాయి అని ఆలోచన చేస్తే ఈ దురాత్మలు ఉన్న ఆలోచన ఏంటంటే మంచి వ్యక్తులు పాడు చేయటమే దురాత్మలకున్న ఏకైక లక్ష్యం. దురాత్మలు అంటే ఎలాగుంటారంటే వాళ్ళకి ఏదో ఒక స్వరూపం ఉండి, లేకపోతే 2 కొమ్ములు ఇలాగుండి నల్ల బట్టలు వేసుకుని ఇట్లా ఉండరు. దురాత్మ అనేది రూపం లేనిది. ఆ దురాత్మలు ఎలా పనిచేస్తాయంటే వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి. త్రాగుబోతు అనే దురాత్మలు ఉంటాయి, వ్యభిచారి అనే దురాత్మలు ఉంటాయి, నరహత్య చేసే దురాత్మలు ఉంటాయి, దొంగలించే అనే దురాత్మలు ఉంటాయి, గొడవలు పెట్టే దురాత్మలు ఉంటాయి, కాపురాలు విడగొట్టే దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి. ఇదిగో సినిమా చూసే ఆశ కలిగిన దురాత్మలు ఉంటాయి. లోకంలో నువ్వు ఇలాగుండు అలాగుండు అని దురాత్మలు ఉంటాయి. ఎవరైనా ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్తుందంటే 4-5 దురాత్మలు ఆ నలుగురిలో పనిచేసి నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని వెంటనే పాడు చేయండి. ఇట్లా
ఈ దురాత్మల పని ఏంటంటే మనుషులందరినీ పాడు చేయటం. పాడు చేసి తన కోరికలు తీరిన తర్వాత ఆ దురాత్మలు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత నెమ్మదిగా మనము ఆ వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తే చాలా పశ్చాత్తాపడతారు. ఇది నేనేనా చేసింది అని ఆశ్చర్యపడినంతగా వారు చెప్తూ ఉంటారు. వీటిని అరికట్టేది ఎవరు? ఒకవేళ కేసు పెట్టి ఇదే విషయాలు పోలీసుల దగ్గరికి వెళ్ళి, అయ్యా దురాత్మలు ఇలాగ పట్టి పీడిస్తున్నాయట మా అయ్యగారు చెప్పారు అని అంటే కేసు పెట్టామనుకోండి, మనం ఏమంటారు పోలీసులు? ముందు మీ అయ్యగారిని తీసుకురమ్మా, ముందు మీ అయ్యగారికి పిచ్చెట్టింది, తర్వాత మీకు పిచ్చి పట్టిందమ్మా అని అంటారు. అవునా కదా? ఈ విషయం వాళ్ళకి తెలుస్తుందా? ఆత్మ గురించి ఆత్మానుసారులకి తెలుస్తుంది, శరీరాలకు తెలియదు కదా. అందుకనే వాళ్ళకి ఇది వెర్రితనంగా ఉంటుంది. ఇదే మాట పౌలు అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనంగా ఉంటుంది, రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. కనుక వాటిని అరికట్టేది ఎవరయ్యానంటే ఒక క్రైస్తవుడిగా ఉంది. వాటిని బంధించేది ఎవరికి ఆ శక్తి ఉందంటే నీకు మాత్రమే ఉంది. యేసయ్య రక్తంతో ఎవరైతే కడగబడ్డారో, ఎవరైతే వాక్యం చేత పట్టబడ్డారో, ఎవరైతే సంఘములో స్థాపించబడి వాక్యం ఒక చేతితో, విశ్వాసం ఒక చేతితో, ప్రార్థన ఒక చేతితో కలిగి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు మాత్రమే ఈ దురాత్మలను బంధించగలరు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను మీకు. సౌలు దురాత్మ చేత పీడింపబడుతూ ఉన్నాడు. ఎంతోమంది వైద్యులను సంప్రదించారు, కానీ అతనిలో ఉన్న దురాత్మ పోవట్ల. ప్రతి సాయంకాలం పూట వస్తుంది, సౌలు జ్వరబడుతుంది, సౌలుకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అయితే ఈ దురాత్మ పోవడానికి ఎవరో ఒక అతను చెప్పాడట, అయ్యా బెత్లెహేముకి వెళ్తే యెషయికి కుమారులు ఉన్నారు, ఆ కుమారులో చిన్నవాడు ఒక ఆయన ఉన్నాడయ్యా, ఆయన పేరు దావీదు. ఆ దావీదు చక్కగా చితారాన్ని వాయిస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే ఎలాంటి దురాత్మలైనా వెళ్ళిపోతాయి అని చెప్పంగానే పరుగున యెషయి ఇంటికి వెళ్ళి దావీదుని పట్టుకొచ్చి సౌలు ముందు నిలబెట్టి పాటలు పాడించినప్పుడు సౌలులో ఉన్న దురాత్మలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉండే. తర్వాత ఏం జరిగింది అని అంటే కాలక్రమేణా బాగానే ఉంది. ఆ ఉద్యోగంలో ఒక పోస్ట్ ఇచ్చాడు దావీదుకి. అలా కొనసాగుతూ ఉంటే ఒక రోజున గొలియాతు విషయంలో దావీదు వెళ్ళి చంపిన తర్వాత ఆ యెరూషలేములో కుమార్తెలందరూ అన్నారు, సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని పాట పాడారు. ఎప్పుడైతే పాట పాడారో సౌలుకి విపరీతమైన కోపం, ద్వేషం, అసూయ. ఎవరి మీద? దావీదు మీద. నేను అంటాను, దావీదు మంచి పని చేశాడా, చెడ్డ పని చేశాడా? నీవు చేయలేని పని దావీదు చేశాడు. కొన్ని రాత్రులను బట్టి ఆ గొలియాతు నిద్ర లేకుండా బెదిరిస్తూ ఉంటే, నువ్వు చేతకాని వాళ్ళగా నువ్వు ఉంటే, నీ పక్షాన దావీదు తన ప్రాణాన్ని పెనంగా పెట్టి యుద్ధంలో గెలిచి శత్రుని ఓడించి నీకు విజయాన్ని చేకూర్చాడు. అయితే నువ్వు బహుమతి ఇవ్వటం మానేసి, సన్మానించడం మానేసి ఆ వ్యక్తి మీద పగబట్టావు. అంత మాత్రమే కాదు, విస్సపు చూపు నిలుపుతూ ఉన్నాడట. అలా చేస్తూ ఉన్నప్పుడు దావీదు ఆ ఇంటిలో నుంచి వెళ్ళిపోయాడు. ఈ వార్త తెలిసింది కదా, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా దురాత్మలు వచ్చినాయి లేదా? మళ్ళా దురాత్మలు వచ్చినాయి. ఈ దురాత్మలు మళ్ళీ ఎప్పుడైతే వచ్చిన వెంటనే అతనికి మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, రాజ్యాన్ని విడిచిపెట్టి, సింహాసనం విడిచిపెట్టి ఇలాగ దావీదుని తరుముతూ ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా అనేక మందికి దురాత్మలు పట్టి పీడిస్తూ ఉంటే
రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక మందిలో ఉన్న దురాత్మలను వెలగొడుతూ ఉన్నాడు. ఈ దురాత్మలు ఏం చేస్తాయంటే ఒక వ్యక్తిని పడగొడతాయి, ఒక వ్యక్తిని పాడు చేస్తాయి, ఒక వ్యక్తిని విలువ కలిగిన వ్యక్తిని విలువ లేకుండా చేస్తాయి, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిని సాక్ష్యం లేకుండా చేస్తాయి. ఒకప్పుడు మంచిగా బ్రతికిన వ్యక్తే ఇలాగ ఎందుకు అయిపోయాడు అని అంటే దురాత్మ. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్పానంటే వీటిని బంధించే శక్తి, వీటిని ఓడించే శక్తి, వీటితో పోరాడే శక్తి ఎవరికైనా భూమి మీద ఉంది అని అంటే ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంది. మనకు మాత్రమే అధికారం దేవుడు ఇచ్చాడు. భూమి మీద నీకు ఈ అధికారం ఎవరు ఇచ్చారో తెలిసి దేవుడే ఇచ్చాడు. ప్రభు అంటాడు, మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో అది నేను పరలోకంలో బంధిస్తాను, భూమి మీద దేన్ని మీరు విప్పుతారో పరలోకంలో నేను దాన్ని విప్పుతాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, శిష్యులతో అంటాడు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. గనుక ఈ శుక్రవారం మనం ఎందుకు కూడుకోవాలి, ఉపవాస కూడుకుల్లో మనం ఎందుకు కూడుకోవాలి అని ఆలోచన చేస్తే మనము నశించిపోతున్న వారి నిమిత్తము, ప్రత్యేకించి ఈ పరిస్థితిలో ఎక్కడ చూసినా హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా దొంగతనాలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కారణం దురాత్మలు పనిచేస్తూ ఉన్నాయి. వాటి నిమిత్తం మనం అందరము కూడా ఏక మనసుతో ఏకాత్మతో మనం పని చేయగలిగితే గనక వాటిని మనం బంధించగలము. ఆ చిన్న పిల్ల చెప్పిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఈ రోజున వారి జీవితం పాడు చేసుకుంటూ ఉన్నారు. దయచేసి యవనస్తులకు ఫోన్లు ఇవ్వద్దు, చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వద్దు. మీరు అనుకుంటే మన ఫోన్లు ఇస్తున్నామే అనుకుంటున్నాం. ఆ ఫోన్ ఇట్లా వాళ్ళు రోల్ చేస్తూ ఉన్నప్పుడు లేనిపోయిన కనబడని కూడా వాళ్ళు కనబడుతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళ చేష్టలు మారిపోతాయి. అందుకనే బాలుడు నడవవలసిన త్రోవలో వాణిని నడిపించండి, లేకపోతే పరిస్థితి రీతిగా ఉంటాయని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. తస్మా జాగ్రత్త. ఒక ఇంటి వారే ఆ ఇంటి వారికి విరోధులుగా ఉంటారని, శత్రువులుగా ఉంటారని బైబిల్ ఖచ్చితంగా చెప్పింది. చెప్పినట్టుకి ఈ రోజున మనం చూస్తే ఎవరింటి వారు వారికే విరోధముగా మార్చబడ్డారు. తల్లికి కుమార్తె విరోధంగా మార్చబడుతుంది, తల్లిదండ్రులకి పిల్లలు విరోధంగా మార్చబడుతున్నారు, పిల్లలు తల్లిదండ్రులకు విరోధంగా మార్చబడుతున్నారు. ఎందుకు ఇది జరుగుతుందనంటే ఒకటి దైవికమైన భయం లేక. ఈ విషయాలన్నీ మీరు గమనించాలని, ప్రార్థించాలని, మరి విశేషంగా మెలకువ కలిగి మనం ఉండాలి. ఎందుకంటే శత్రువైన సాతాను గర్జించు సింహం వలె ఎవను మృంగుదనని తిరుగులాడుతూ ఉన్నాడు. నీ ఇంటి వారిని నువ్వు బ్రతికించే బాధ్యత నీది. నీకు తెలుసు నీ పిల్లలు ఎలాంటి పొజిషన్లో ఉన్నారో, నీకు తెలుసు నీ భర్త ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో, నీకు తెలుసు నీ భార్య ఎలాంటి పొజిషన్లో ఉందో. అది మొక్కగా ఉన్నప్పుడే దాన్ని మనం తెంచివేయాలి. ఇక్కడ ఏం జరిగిందంటే హత్యకి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ విషయం తెలిసినప్పటికీ కూడా ఆ తల్లి తన ఇంట్లోకి పలుమార్లు వస్తూ ఉన్న గద్దించకపోవటమే ఈ పరిస్థితి కారణమని పోలీసులు చెప్తూ ఉన్నారు. మన పిల్లలు తప్పు చేస్తే కొట్టాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అలాగే మనము కూడా ఏదైనా తప్పు విషయంలోకి మనం వెళ్తే ఉంటే మనం సరి చేసుకోవాలని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తున్నాను. ఒక చిన్న వాక్యాన్ని మనం ఈ పూట ధ్యానం చేద్దాం. ఈ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి 91వ కీర్తన 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 14వ వాక్యాన్ని చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. చాలమ్మా. ఈ మాట మీరు గమనిస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని
తప్పించెదను. తప్పించెదను. ఎవరు ఇతను? ఎవరి గురించి రాయబడింది ఇది? అని ఆలోచన చేస్తే అతడు లేకపోతే ఆయన అనే మాట ఎక్కడొచ్చినా కానీ యేసుక్రీస్తు ప్రభుల వరకు అది సాదృశ్యంగా ఉంటుంది. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తూ ఉన్నాను. ఎంతగా యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రిని ప్రేమించేవాడంటే మరణము వరకు కూడా తండ్రి చెయ్యిని ఏమాత్రము విడిచిపెట్టలేదు. 7 మాటలు మీరు విన్నారు కదా. అందులో ఒక మాట అంటాడు, నా తండ్రి నా తండ్రి, నా దేవా నా దేవా, నా చేయ ఎలా విడనాడితివి అని అన్నాడు. అంటే ఎప్పుడు వరకు చేయి పట్టుకుని ఉన్నాడు? ఆయన దరిదాపుగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. ఈ 33.5 సంవత్సరాల్లో బాల్య దశ ఉంది, తర్వాత అప్పుడు యవన దశకి వెళ్ళిపోతారులా టీనేజ్ ఉంది, తర్వాత యవన దశకి. అంటే దరిదాపుగా ఈ 3 అనుభవాలు దాటినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ కూడా తన సొంత నిర్ణయం కానీ సొంత ఆలోచనలు కానీ ఎక్కడ చోటు ఇవ్వకుండా ప్రతి విషయం తండ్రిని అడుగుతూ ఉండేవాడు. అయ్యా, ఈ పని చేయమంటారా వద్దంటారా? ఇక్కడికి వెళ్ళమంటారా వద్దంటారా? వీరితో మాట్లాడమంటారా వద్దంటారా? ఇలా ఉండమంటారా వద్దంటారా? ప్రతిదీ కూడా తండ్రిని అడిగి తెలుసుకుని తండ్రి పర్మిషన్ తీసుకునే ఏ పనైనా చేసేవాడు. ఇలాగా తండ్రి పని జవదాటకుండా ఏ పని చెప్తే పని చేస్తూ ఉంటాడో, ఏది చేయమన్నాడు అది చేస్తూ ఉన్నాడు కనుకనే తండ్రి అనే దేవుడు కుమారుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే మాటలతో వర్ణించలేదు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తూ ఉన్నాను. దేవుడు ఎలా, యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అనే దేవుడు ఎలా తప్పించాడో మీకు అందరికి బాగా తెలుసు. ఆయన ఎప్పుడో చంపేయాలనుకున్నారు. ఎప్పుడు? బాల్యంలోనే, పుట్టినప్పుడే చంపాలనుకున్నాడు లేదా? హేరోదు మహారాజు చంపాలనుకున్నాడు లేదా? అక్కడ నుండి మొదలైంది ఆయన జీవితం. అక్కడి నుంచి ఆయన వయసు పెరిగి కొలిదే ఆయనకి శ్రమలు కూడా విస్తరిస్తున్నాయి, భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ తండ్రి అనే దేవుడు కుమారుణ్ణి తప్పిస్తూ వచ్చాడు. మరి విశేషంగా చెప్పాలంటే మరణములో నుంచి జీవములోకి తండ్రి అనే దేవుడు యేసయ్యను తప్పించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడైతే తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టాడో అప్పుడు తండ్రికి కుమారునికి సత్సంబంధం ఉండదు. మనం ఎలాంటి వాళ్ళమో యేసయ్య కూడా అలాంటి వాడే. కానీ అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతను నేను తప్పిస్తూ ఉన్నాడు. ఇది మొదటి అనుభవం. రెండోదిగా మనం చూస్తే దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడని అక్కడున్న కొంతమంది వ్యక్తులు అది ఓరవలేక దానియేలు యొక్క మంచితనాన్ని, దానియేలు యొక్క గొప్పతనాన్ని, దానియేలు యొక్క ప్రతిష్ఠితమైన జీవితాన్ని, దానియేలు యొక్క నీతియుక్తమైన జీవితాన్ని పాడు చేయాలని కొంతమంది వ్యక్తులు పన్నాగం పన్ని ఇతడు ఎక్కడ లొంగుతాడో తెలుసా మనకి? చూసారు, చాలా విషయాల్లో దానియేలు పట్టుకోవాలని, ఏదైనా ఒక తప్పు మోపాలని, ఆ తప్పు ద్వారా అతను మనము శిక్షించాలని, అతను మనం అవమానించాలని, అతను మనం హింసించాలని, అతను మనం మరణానికి తీసుకువెళ్ళాలని, మరణానికి అప్పగించాలని పలు విధాల ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ దానియేలులో అలాంటి దోషము కానీ పాపము కానీ ఎక్కడ వారు కనరాలేదు. అయితే వాళ్ళు ఒక ఆలోచన చేశారు, ఇది నీకు ఎక్కడ దొరకట్లేదు కనుక ఒక విషయంలో దొరుకుతాడు మనకి. ఏ విషయంలోనంటే మనం ఒక చట్టాన్ని తీసుకొద్దాం. దరిదాపుగా ఎన్ని నెలలు, ఒక నెల రోజుల పాటు అనుకుంటా రాయబడిన మాట. ఎన్ని నెలలు? మేబీ కొన్ని రోజులు రాజు దర్శనము తప్ప ఎవరి దర్శనం కూడా మీరు చేయకూడదు.
రాజు సమ్ముఖంలో తప్ప మీరు ఎక్కడికి కూడా బయటకు కూడా వెళ్ళకూడదు. మీరు ఏదైనా పూజించాలన్నా ప్రార్థించాలన్నా రాజు దగ్గరికి వచ్చి రాజుని పూజించాలే తప్ప మరొక పని మీరు చేయకూడదని ఒక శాస్త్రాన్ని తీసుకొచ్చి దాని మీద ముద్ర వేశారు. ఇట్టి శాస్త్రం మీద సంతకం చేయబడింది గనుక దీన్ని ఎవరైనాను అతిక్రమించిన ఎడల వారికి మరణశిక్ష, వారిని సింహాల బోన్లో వేయబడును అని ఆ బబులోను సామ్రాజ్యం అంతా కూడా సాటించారు. అయితే దానియేలుకున్న మనసు ఏంటంటే, నేను చనిపోయినా చనిపోతానేమో కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళకుండగా, దేవునితో మాట్లాడకుండా, దేవునికి ప్రార్థించకుండా నేను ఉండలేను అని తీర్మానం చేసుకుని నెమ్మదిగా ఇంటిలోకి వెళ్ళి తలుపులన్నీ వేసుకుని రహస్యముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలుని వెతికారు. ఆ సంస్థానంలో అన్ని చోట్ల వెతికారు, ఎక్కడా లేడు. సంత వీధుల్లో వెతికారు, అక్కడ లేడు. రాజవీధుల్లో వెతికారు, అక్కడా లేడు. ఎక్కడెక్కడో వెతికారు కానీ దానియేలు ఎక్కడ కనబడలేదు. అయితే ఇంకా చివరికి ఒక నిర్ధారణకు వచ్చారు, ఖచ్చితంగా దానియేలు ఈ సమయాన్ని ప్రార్థన చేస్తూ ఉంటాడు అని ఆలోచన చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ స్థలానికి వచ్చారు. దానియేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దానియేలుని పట్టుకుని సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో వేస్తే రాజు కూడా కలవరపడుతూ ఉన్నాడు. ఎందుకంటే అతనిలో ఏ దోషం లేదు కదా, అతనిలో ఏ పాపం లేదు కదా, అతను నీతిమంతుడు కదా, యథార్థవంతుడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కదా, అతను దేవదూతల మనసు కలిగిన వాడు కదా, ఇలాంటి వ్యక్తిని ఎందుకు అన్యాయంగా అక్రమంగా చంపుతూ ఉన్నారు వీళ్ళని రాజు పైకి చెప్పలేకపోయినా లోపల బాధపడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి గురించి రాత్రంతా పడుకోలేదంటే ఎవరు? రాజు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు నేను వెళ్ళి దానియేలుని చూచేదనా అని అనుకున్నాడు. పాపం తెల్లవారుతుండగా వెళ్ళి దానియేలుని పిలుస్తూ ఉన్నాడు. నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలనా? నిన్ను రక్షించాడా? ఓ దానియేలు, నువ్వు నిత్యము మానక నమ్మకంగా ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ రాజు, ఆ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అడిగితే కాసేపు ఏ శబ్దం రాలేదు. కానీ ఒక 5 నిమిషాల తర్వాత రాజు చిరంజీవి అగునుగాక అని అన్నాడు. రాజు ఆశ్చర్యపడ్డాడు. దానియేలు బ్రతుకున్నాడా? ఇది అసంభవం, ఎలా జరిగింది ఇది? సింహాల బోన్లో వేస్తే ఇంతవరకు ఏ మనిషి బ్రతికి బట్టకట్టిందే లేదు. విషయం ఏంటంటే, సింహాలు ఎవరినైనా అలా వేసే ముందు, అలా ఆహారంగా వేసే ముందట దరిదాపుగా వాటికి 10 రోజులు భోజనం పెట్టరట. వ్యక్తి పడటమే చాలు, ముడుచులు కూడా లేకుండా తినివేస్తాయట. అలాంటి పరిస్థితి అది. కానీ దానియేలు క్షేమంగానే ఉన్నాడే, దానియేలు సజీవుడిగానే ఉన్నాడే. దానియేలు ఎటువంటి భయము కానీ ఎలాంటి ఆలోచనలు కానీ లేకుండా చక్కగా బ్రతికున్నాడు కదా. కారణం ఏమిటి అని అంటే, మనం చదువుకున్న వాక్యమే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నేను అతన్ని తప్పించాను. తప్పిస్తాడమ్మా. నా దేవుడు నిన్ను తప్పించే దేవుడు. అందరినీ తప్పించడు సుమి, భ్రమపడొద్దు. చర్చకొచ్చులందరినీ తప్పించడు. దేవుని నమ్ముకున్నంత మాత్రం నేను తప్పించడు. పాటలు పాడినంత మాత్రం నేను తప్పించడు. ఏదో నలుగురికి కనబడాలని, నలుగురు ముందు ఏదో చెయ్యాలని కొన్ని కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. ఈ విషయంలో దేవుడు నిన్ను తప్పిస్తాడేమో మనం అనుకుంటూ ఉంటాం. అలా రీతిగా నేను తప్పించడు. దేవుడు ఎవరిని తప్పిస్తాడో తెలుసా? యథార్థవంతులను ఆయన తప్పిస్తాడు. నీతిమంతులనైనా, ముమ్మారు మానక ప్రార్థన చేసేవారిని తప్పిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని తప్పిస్తూ ఉంటాడు. మరి విశేషంగా ఆయనను ఎవరైతే
నమ్మకంగా ప్రేమిస్తారో, నమ్మకంగా ఎవరైతే ప్రేమిస్తారో వారినైనా తప్పిస్తారు. ప్రేమించడం అంటే మొదట్లో బాగా ప్రేమిస్తాం. ప్రభుని తెలుసుకున్నప్పుడు బాగా మనం ప్రేమిస్తాం. రక్షణ తీసుకునే ప్రారంభం దినాల్లో బాగా మనం ప్రేమిస్తాం. దాని తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత నీలో ఆ ప్రేమ ఉందా? ఇక్కడ కూర్చున్న వారిని లేదా ఈ లైవ్లో వింటున్న వారిని సూటిగా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఏమైనా తక్కువగా ఉన్నావా? దేవుని కాకుండా వేటిని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? ఆలోచన చేయి. మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు నీకుందా? మొదట్లో ఉన్న భక్తి ఇప్పుడు నీకుందా? మొదట్లో ఉన్న ఆత్మీయ స్థితి ఇప్పుడు నీకుందా? మొదట్లో ఉన్న విశ్వాసము ఇప్పుడు నీకుందా? ఒకప్పుడు గంటల తరబడి మనం ప్రార్థన చేసేటోళ్ళం. ఇప్పుడు ఎంతసేపు చేయగలుగుతున్నాం? ఒకప్పుడు కనీసం ఒక 5 అధ్యాయాలైనా మనం చదివేవాళ్ళము. ఇప్పుడు నువ్వు చదవగలుగుతున్నావా? ఒకప్పుడు దేవుని మందిరం అంటే ఆసక్తితో, ఆశతో వస్తూ ఉండేవాళ్ళము. అది ఇప్పుడు నీకుందా? అందుకనే ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో ఒక సంఘం గురించి ఈ రీతిగా అంటాడు, నీలో మొదటి ప్రేమ కొదువైపోయింది, నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏ తప్పది? మొదటిలో ఉన్న ప్రేమ నీవు వదిలితివి. మొదట ఉన్న ప్రేమ వదిలిపెట్టేశావు. ఎంత విచారం! ఆ సంఘం మీద దేవుడు తప్పు మోపుతున్నాడంటే అన్ని విషయాలు ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళు, కానీ ప్రేమ విషయంలో వారు ఓడిపోయారు, ప్రేమను విడిచిపెట్టేశారు. కనుక ప్రభు అంటాడు, తీర్పు దినం అది. వాస్తవం చెప్పాలంటే 7 సంఘాలకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మొదటి ప్రేమను వదిలిపెట్టావు కదా, ఇది తప్పు అని అంటున్నాడు. తప్పు అని ఎవరిని అంటాం మనము? తప్పు చేసిన అంటాం. ఒక నరహంతకుని పట్టుకుని తప్పు చేసామంటారు, ఒక వ్యభిచారిని పట్టుకుని తప్పు చేసామంటావు, ఒక దొంగను పట్టుకుని తప్పు చేశాడు అంటారు. కానీ ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే ప్రేమ విషయంలో నువ్వు తప్పు చేసావు. దేవుని కంటే ఎక్కువగా దేని నువ్వు ప్రేమించినా నువ్వు తప్పు చేస్తున్నట్లు లెక్క. అది ఒక ఉద్యోగమే కావచ్చు, ఒక వ్యాపారమే కావచ్చు, ఒక బంధువులే కావచ్చు, రక్త సంబంధికులే కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, లేక ధనమే కావచ్చు, లేక లోకంలో ఉన్న సినిమాలే కావచ్చు, సీరియలే కావచ్చు, ఏదైనా కావచ్చు. అవన్నీ కూడా ఈ రోజున నా ప్రభు చూపిస్తూ ఉన్నాడు. వీటన్నిటిలో నువ్వు చూపించిన ప్రేమ నా విషయంలో లేదు కదా. అందుకని ప్రభు అంటాడు, 2 వ్యక్తులకి మీరు ఎప్పుడు యజమానుడిగా, 2 వ్యక్తులు మీరు ఎప్పుడు కూడా దాసులుగా ఉండనేరరు. 2 వ్యక్తులు ఎవరు చెప్పండి? 2 వ్యక్తులు ఎవరు? 1 దేవుడు, 2 సిరి అంటే ధనము. ధనాన్ని ప్రేమించావా? దేవుని ప్రేమించలేవు. దేవుని ప్రేమించావా? ధనాన్ని ప్రేమించలేవు. ఒకదానికే నువ్వు దాసుడుగా ఉండాలి, రెండిట్లకి నువ్వు దాసుడుగా ఉండలేవు. ఒకరిని తుణీకరిస్తావు, మరొకరిని ఘనపరుస్తావు. ఒకరిని గొప్ప చేస్తావు, మరొకరిని తక్కువ చేస్తావు. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడ ఉంటుంది. ఆలోచన చేయి. ప్రభుని ప్రేమించే విషయంలో నువ్వే స్థాయిలో ఉన్నావు, ఎక్కడున్నావు? అది వ్యక్తిగతంగా నెమ్మదిగా నువ్వు కూర్చొని ఆలోచన చేస్తే నీకే అర్థమవుతుంది. నిజమే, నేను ప్రభు ప్రేమించే విషయంలో నేను న్యాయంగా ఉన్నానా, యథార్థంగా ఉన్నానా, లేకుంటే ప్రభువుని ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేస్తున్నానా? చాలామంది ఎలా చేస్తారంటే, ఉదాహరణకి మీకు అర్థం కావడానికి చెప్తాను. సొంత భర్తనేమో తక్కువగా ప్రేమిస్తారు, ప్రియుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఎక్కువగా భర్తతో ఉంటుంది కాబట్టి భర్తను ప్రేమిస్తుంది అనుకుంటారు. లేదు లేదు,
నీ ప్రేమలో ఒకరికి తక్కువ, మరొకరికి ఎక్కువ. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. ఇద్దరు వ్యక్తుల గురించి మీకు చెప్పాను. మూడో వ్యక్తి గురించి కూడా చెప్తాను. ఈ మూడో వ్యక్తి ఎవరయ్యంటే దావీదు. దావీదు ఎవరయ్యానంటే నా ప్రియ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. దావీదు ఎవరయ్యానంటే నా హృదయానుసారుడు. దావీదు ఎవరయ్యాడంటే నా చిత్తాన్ని నెరవేర్చినవాడు. ఈ దావీదు స్థితిగతులు ఎలాగున్నప్పటికీ కూడా పట్టించుకునేవాడు కాదు. వాస్తవం చెప్పాలంటే దావీదు స్థితి అంత బాగోలేదు. ఆ టైంలో అందరి చేత తరమబడుతూ ఉన్నాడు, తృణీకరించబడిన పరిస్థితి. ఒక్కడే అడవి ప్రాంతానికి వెళ్ళిపోయి ఏకాంతంగా ప్రభుని బాగా ప్రేమించేవాడు, ప్రభుని బాగా ఘనపరిచేవాడు. నేను అనుకుంటాను అప్పుడప్పుడు దావీదు ప్రభుని ఇంతగా ప్రేమించగలిగాడే అని అంటే కారణం ఏమిటి అయ్యా అని ఆలోచన చేస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది. మీకైతే ఏ ఆలోచన వచ్చిందో మీరు చెప్పిన తర్వాత నేను చెప్తాను. దావీదు ప్రభుని ఇంతగా ప్రేమించడానికి, ఇంతగా ఘనపరచడానికి, ఇంతగా మహిమపరచడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? ఎవరైనా చెప్పగలరా? చెప్పిన వాళ్ళకి ₹1,00,000, చెప్పకపోతే కనుక వచ్చే ఆదివారం మీరు మనిషి ₹1000 ఉంచాలి. అమ్మా దేవుని చిత్తాను సార్, అవన్నీ నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా అప్పుడే మందిరం వరకు వెళ్ళిపోయారు ఎందుకు? ఇక్కడ ఏం చెప్పాను నేను? తృణీకరించబడుతున్నాడు, వెలివేయబడ్డాడు, ఒంటరివాడిగా ఉంటున్నాడు, ఏ ప్రేమను నోచుకోలేదు, ఏకాకిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా దేవుని ఎంతగానో కనపరచగలిగాడంటే దానికి కారణం ఒకటే. ఏంటో తెలుసా? తల్లిదండ్రులను, అన్నదమ్ములను, బంధువులను, రక్త సంబంధికులను, తను కలిగిన వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాడు కనుక వారు చూపించలేని ప్రేమ ప్రభు దగ్గర పొందుకున్నాడు. మనం ప్రభుని ప్రేమించాలంటే ఈ విషయం బాగా మీరు పట్టుకోండి. ఎంతమందిని మనం విడిచిపెడతామో అంతగా దేవుని మనము ప్రేమించగలము. ఎంతమందికి నువ్వు దూరం అవుతావో అంతగా దేవుని మనము ప్రేమించగలము. అందుకనే మనల్ని దేవుడు మనం బాగా ప్రేమించాలంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కావాలని కొంతమందిని దూరం చేస్తాడు. అవునంటారు కాదంటారా? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇక్కడున్న గ్లోరీ బాగా తన దేవునికి ఇష్టరాలుగా ఉందనుకో, దేవుని బాగా ప్రేమిస్తుందని దేవునికి తెలుసు అనుకో, ఏం చేస్తాడంటే తన భర్త మీద ప్రేమ తక్కువైనట్టుగా చేస్తాడు. ఎందుకు విషయం చెప్తూ ఉన్నానంటే దేవుడు నా ఘనతను లేదా నా మహిమను లేదా నా ప్రేమను ఎవరికి ఇచ్చేవాడు కాదని ఆయనే చెప్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఇది మనం మానవ భాషలో చెప్పుకోవాలంటే, ఎవరినైనా ప్రేమిస్తే మన ప్రియురాలు మరొకరిని ఎవరినైనా ప్రేమించినా, చూసినా, మాట్లాడినా మనకి ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు అదే జరిగింది కదా, అవునంటారు కదంటారా? ఇట్లా ఉంటుంది. కానీ ప్రభు కూడా అంతే. ఎందుకంటే నీ కొరకు పరమును విడిచి భూమికి దిగి వచ్చి నీ కొరకు సమస్తమును అర్పించి చివరికి తన ప్రాణాన్ని కూడా నీ కొరకు అప్పగించాడు కదా. ఇప్పుడు నువ్వు ఆయన దానివు కదా, ఆయన వాడువు కదా. ఆయన తప్ప మరొకరిని నువ్వు ప్రేమిస్తుంటే ప్రభు తట్టుకోలేడు కదా. ఇది ఎలాగుంటుందంటే, టిఫిన్ ఏమో ఒక హోటల్లో తిని బిల్లు ఏమో ఇంకో హోటల్లో కట్టామనుకోండి, ఎలాగుంటుంది? బాగుంటుంది కదా. దావీదు ఎంతగా ప్రభువుని ప్రేమించడానికి కారణం ఏంటంటే
తన వారంటీ ఎవ్వరూ లేరు. చుట్టూతో చూస్తూ ఉన్నాడు. మృగాలు తప్ప, జంతువులు తప్ప, పక్షులు తప్ప, చెట్లు తప్ప ఏమీ కనబడలేదు ఆయనకి. దానిలో అనుకున్నాడు, ఏకాగ్రగా ఉన్నప్పుడు దేవుని స్తుతించగలిగాడు. దేవుడు మనల్ని ఎందుకు దూరం చేస్తాడు అందరికీనంటే, నిన్ను గణపరచడానికే, నిన్ను గొప్ప చేయడానికే, నిన్ను ఆశీర్వదించడానికే, నిన్ను సింహాసనం మీద ఎక్కించడానికే ప్రభు దూరం చేస్తాడే కానీ మరొకటి కాదు. అందుకని దావీదు కీర్తనలన్నింటిలో మీరు గమనిస్తే దావీదు ఎంతగా దేవుని ప్రేమించాడంటే, ఇందాక సేవకురాలు చెప్పినట్టుగా మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు. మోషే కాలం నుండి లేదా అబ్రహాము కాలం నుండి మనం చూస్తే ఎవరైనా ఈ థాట్ వచ్చిందా? ఎవరికైనా మందిరం కట్టాలని ఎవరికైనా థాట్ వచ్చిందా? ఆలోచనే రాలేదే. కానీ దావీదుకి ఎందుకు వచ్చింది? దావీదు అన్న మాట ఏంటి తెలుసా? నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన ఇంటిలో ఉంటున్నాను, మందసము మాత్రము డేరాల మధ్యలో ఉన్నది. ఆయన చాలా కలవరపడ్డాడు. ఏంటి ప్రభా, నీవు నాకు ఇచ్చిన స్థితే కదా ఇది, నేను డేరాల్లో ఉన్నానంటే దీనికి పెద్ద ఎవరు ఆశ్చర్యపడరు. కానీ నువ్వు సృష్టికర్త వయ్యుండి కూడా నీవు డేరాల మధ్యలో ఉండటం ఏంటయ్యా? వెంటనే ఒక రాత్రి తీర్మానం చేసుకున్నాడు. నాతాను ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను నా దేవునికి ఒక మందిరం కట్టాలని ఆశపడుతున్నానయ్యా, పర్మిషన్ ఇవ్వండి అయ్యా అని అడుగుతూ ఉన్నాడు. ప్రభు అన్నాడు, లేదు లేదు లేదు, నువ్వు మందిరాన్ని కట్టడానికి వీలు లేదు. నీ కడుపును పుట్టిన వ్యక్తి చేత నేను కట్టించుకుంటానని ప్రభు చెప్పాడు. అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా కోపపడకుండా, ముఖం చిన్నబుచ్చుకోకుండా, పోనీలే నా చేతులతో నేను మందిరం కట్టకపోయినా కట్టిన వాడికి నేను సమకూర్చాలి కదా అని విస్తారమైన వెండి బంగారం సమకూర్చాడండి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మనం పాడుకున్న కీర్తనలన్నీ కూడా ఈరోజు స్టిల్ ఇప్పుడు వరకు పాడుతున్న కీర్తనలన్నీ కూడా ఎవరు పాడినయో తెలుసా? దావీదు పాడినయే. ఆయన పాడుకున్నాయే మనం కాపీ కొట్టి మనం పాడుతున్నాం, కానీ ఇందులో కొత్త ఏమీ లేవు. అంతగా దేవుని ప్రేమించగలిగాడు. ఆయన పాడుతూ ఉంటే దేవుడు పరవశం అవుతూ ఉండేవాడట, దేవుడు పులకించిపోతూ ఉండేవాడట. ఎందుకంటే ఆయన ప్రేమించిన వారు ఆయన్ని గణపరుస్తూ ఉంటే సింహాసనం మీద కూర్చునే ప్రభు నిత్యము సంతోషిస్తూ ఉండేవాడట. అందుకనే ఈ దావీదుని దేవాతి దేవుడు, అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తూ ఉన్నాను. ఏ విషయాలు తప్పించాడు దేవుడు? ఆలోచన చేస్తే ఒకటి మీకు బాగా తెలుసు, సింహం నోటిలోంచి తప్పించాడు, ఎలుగుబంటి చేతుల నుంచి తప్పించాడు, విష సర్పాల చేతుల నుంచి తప్పించాడు, గొలియతు చేతుల నుంచి తప్పించాడు, సౌలు చేతుల నుంచి తప్పించాడు, ఫిలిస్తీన్ల చేతుల నుంచి తప్పించాడు, శత్రులందరి చేతుల నుంచి తప్పించాడు. అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? ముదిమి వయస్సులో చాలా వృద్ధాప్యమందు దావీదే చనిపోయాడు తప్ప ఎక్కడ మధ్యలో చనిపోలేదు. కారణం ఏంటి తెలుసా? ఒక మాట రాయబడి ఉంటుంది, నన్ను ప్రేమించిన వారంటే సమాధికి నెమ్మదిగా వెళ్తారట, నెమ్మదిగా వెళ్తారట. దావీదు విషయంలో దేవుడు అంత కృప చూపించాడు. కారణం ఏంటి? నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. 3 వ్యక్తుల గురించి చెప్పాను, 4వ వ్యక్తి గురించి కూడా చెప్తాను. అతను యవనస్తుడు ఏసేబు. ఏసేబు దేవుణ్ణి బహుగా ప్రేమించేవాడు. అప్పటికి తన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా చెడిపోయారు, తన ఇంట్లో వాళ్ళందరూ కూడా చెడిపోయారు, అన్నదమ్ములందరూ చెడిపోయారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు చెడిపోయారు కదని అతను కూడా చెడిపోలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఏసేబు గురించి మట్టిలో పుట్టిన మాణిక్యమని చెప్పొచ్చు. బురదలో ఉన్నప్పటికీ కూడా బురద అంటుకోకుండా తామర పుష్పం ఏ రీతిగా అయితే ఉంటుందో ఆ రీతిగా ఉన్నాడు, ఎదిగాడు కూడా. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏసేపు ఎదుగుతూ వచ్చాడు. ఏసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఏసేపు గురించి కూడా బైబిల్ అంటుంది, అతడు దేవదూతల
ఆత్మ కలిగిన వాడు. ఎవరు? యేసేపు. కలలు దర్శనాలు చూసేవాడు, కలల భావాలు చెప్పేవాడు. అన్నలు వారం లేక గుంటలు పడేసిన తర్వాత ఐగుప్తుకి అమ్మబడ్డాడు. దాని తర్వాత అక్కడ కూడా ఎన్నో హింసలు పడ్డాడు, చెరసాల వేయబడ్డాడు, చిత్రహింసలు చేయబడ్డాడు. అయినప్పటికీ కూడా ఏమాత్రము తన యథార్థతను, తన భక్తిని, తన నీతిని, తన పరిశుద్ధతను ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. జైల్లో కూడా ప్రభువుని సేవించాడండి. పోతీఫర్ ఇంట్లో కూడా దేవుని సేవించాడండి. ఎక్కడున్నా నా యేసయ్యని ప్రేమిస్తూనే వచ్చాడు. ఆయన ప్రేమించాడు కనుకనే ఒకటి అన్నల చేతిలో నుంచి, ఐగుప్తీయుల చేతిలో నుంచి, ఫరో చేతిలో నుంచి, శత్రుల చేతిలో నుంచి యేసేపుని దేవుడు తప్పించాడు. ఎందుకు తప్పించాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించాడు. తర్వాత 5వ వ్యక్తి యోబు. యోబు కూడా దేవుణ్ణి ఎంతగా ప్రేమించేవాడంటే అంతగా ప్రేమించేవాడు. అందుకని యోబు గ్రంథం మీరు చదివినప్పుడు మొదట్లోనే మనకు ఆయన విషయాలన్నీ అర్థమైపోతాయి. అతను ఎలాంటి వాడని, యథార్థవంతుడని, న్యాయవంతుడని, చెడుతనమును అసర్చించుకునేవాడని, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని. చూడండి ఎన్ని విషయాలు అతని గురించి రాయబడ్డాయి. చివరికి అందరూ దూరం అయిపోయినా, శత్రులందరూ కూడా తన దగ్గరికి వచ్చి నానా రకాలుగా మాట్లాడినా, చివరికి తన కట్టుకున్న భార్య దూషించిన, ఏ మాత్రం కూడా దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలేదు. అందుకనే అతడు నన్ను ప్రేమించాడు కనుక నేను అతన్ని తప్పించి ఏం చేయడు తెలుసా? 2 ఆశీర్వాదం మళ్ళా, 2 ఘనత మళ్ళా, 2 కృప దేవుడు మళ్ళా ఎవరికి ఇచ్చాడు చెప్పండి? యోబుకి ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. అయితే చివరిగా మన దగ్గరికి వచ్చి మనం ఆలోచన చేస్తే మనము కూడా దేవుని అలా ప్రేమించే మనస్సు మనకు ఉండాలి. ఏదో ఒక ఆదివారం ఒక 2 గంటలు ప్రేమించడం కాదు, ఏదో ఒక శుక్రవారం ఒక 2 గంటలు మనం ప్రేమించడం కాదు. దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారు అని అంటే కూర్చున్నా లేచినా. ఒక దైవజనుడు ఈ రీతిగా పాట పాడాడు కదా. ఏమని పాట పాడాడు? ప్రేమించేదా. దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. నువ్వు ఊర్లో ఉన్నా, ఊర్లో లేకపోయినా, బంధువుల మధ్యలో ఉన్నా లేకపోయినా, పరిస్థితులు మంచిగా ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, స్థితిగతులు మంచిగా ఉన్నా లేకపోయినా, నష్టమే కలిగిన, కష్టమే కలిగిన, అనారోగ్యమే వచ్చిన, ఆస్తంతా పోయినా, ఏదైనా కానీ జరగనివ్వండి, కానీ ప్రభువుని ప్రేమించే విషయంలో ఖచ్చితంగా మనం ఉండాలి. ఎందుకో తెలుసా? ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారిని ఆయన ఏం చేస్తా తెలుసా? 1 తప్పిస్తాడట, 2 ఎవరైతే ఆయన ప్రేమిస్తారో ఆస్తికి కర్తగా, చెప్పండి, ఆస్తికి కర్తగా మారుస్తాడు. ఆయన ప్రేమించిన వారు ఆస్తికర్తగా మారుస్తాడండి. ఆయన ప్రేమించిన వారిని స్వస్థపరుస్తాడండి. ఆయన ప్రేమించిన వారిని శత్రు చేతుల నుంచి విడిపిస్తాడండి. ఆయన ప్రేమించిన వారిని ప్రతికూల పరిస్థితుల నుంచి నా దేవుడు విడిపిస్తాడు. ఈ రోజున నువ్వు ఆయన ప్రేమించగలుగుతున్నావా? ఏదో లాభాన్ని అపేక్షించి ఆయన ప్రేమిస్తున్నారా? కొంతమంది ఎక్కువ శాతం క్రైస్తవ్యంలో మనం గమనిస్తే ప్రభుని ప్రేమిస్తున్నావా నువ్వు అని అడిగితే చాలామంది చెప్పే విషయం ఏంటంటే ప్రేమిస్తున్నాను. ఎప్పటి వరకు ప్రేమిస్తున్నావు అని అడిగితే నాకు గర్భఫలం వచ్చే వరకు నేను ఆయన్ని ప్రేమిస్తాను. గర్భఫలం వచ్చిన తర్వాత చాలామందిని అడిగితే అంటారు, ఎప్పటి వరకు ప్రేమిస్తాను యేసయ్యనంటే నాకు వివాహం అయ్యే వరకు, దాని తర్వాత
ఎప్పటి వరకు నువ్వు ప్రేమిస్తావయ్యా అంటే నాకు ఉద్యోగం వచ్చే వరకు ప్రేమిస్తాను. దాని తర్వాత ఎప్పటి వరకు నువ్వు ప్రేమిస్తావని అంటే నాకు మంచి ఆరోగ్యం వచ్చినంత వరకు కూడా నేను ప్రభువుని ప్రేమిస్తాను. దాని తర్వాత ఎప్పటి వరకు ప్రేమిస్తాను అంటే నా అప్పులన్నీ తీరిపోయే వరకు ప్రేమిస్తాను. ఇది మన ప్రేమ. మన ప్రేమలో ఉన్నది ఇది. మన ప్రేమ అంతా స్వార్థం, ఏమున్నా లేకున్నా. ఈ విషయంలో అపోస్తలుడైన పౌలు చక్కని స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమంటాడంటే, కరువైనను ఖడ్గమైనను ఉపద్రవమైనను ఆకలి దప్పులైనను వస్త్రహీనతైనను మరణమైనను జీవమైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది కూడా ఎడబాపలేదు. ఒక మాటలో చెప్పాలంటే, పాత నిబంధనలోనేమో యోబుకు వచ్చిన కష్టాలు, క్రొత్త నిబంధనలో పౌలుకు వచ్చిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలు తిన్నాడండి. ఎవరు? పౌలు. ఆయన మాటలు అంటాడు కదా, కొన్నిసార్లు ఓడ మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఓడ బద్దలైపోద్దేమో, చనిపోతానేమో అన్న పరిస్థితి కూడా పౌలుకి లేకపోలేదు. అయినప్పటికీ కూడా ఏమాత్రము కూడా నా స్థితి ఏంటి, నా బ్రతికేంటి, లేకపోతే నాకున్న గౌరవం ఏంటి, లేకపోతే నాకున్న ధనం ఏంటి, నాకున్న చదువు ఏంటి, నాకున్న పరిస్థితులు ఏంటి అని ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా, ఏమాత్రం కూడా వాటి మీద మనసు ఉంచకుండా వాటిని సమస్తము పెంటగా ఎంచి అంటాడు, బ్రతుకుతే క్రీస్తు, చావైతే అది నాకు లాభం అన్నాడు. ఈ మాట ఎవరంటారు? పౌలు కాదు. ఎవరైతే యేసయ్యని అంతగా ప్రేమిస్తున్నాడంటే, ఎవరైతే ప్రభుని బాగా ప్రేమిస్తారో వారి మాట అంటారు. ఏమని? చావైనా బ్రతికైనా ప్రభు కొరకే, నాకు ఏమున్నా లేకున్నా ప్రభు ఉంటే చాలు. అందుకనే ఒక పాట భక్తుడు ఈ రీతిగా పాడతారు కదా, నీ ఉంటే నాకు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎన్ని విషయాలు ఉన్నాయి చెప్పండి? ఒకటి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అంతేనా? 4 విషయాలు. ఈ 4 విషయాలు మనం కేవలం పాటకే పరిమితం చేస్తాం. కానీ ఆ మాటలు మనం గట్టిగా పట్టుకోగలిగితే, నీ ఉంటే నాకు చాలయ్యా, ఎంతమంది నాకున్నా లేకపోయినా. ఈ మాట ఎవరు అనగలిగారు? దేవుని తీసేసి యేసుక్రీస్తు ప్రభు వారు 100% ఆయన అన్నాడు. రెండోది ఎవరన్నారు ఈ మాట అని అంటే, మోషే అన్నాడు. మోషే అన్నాడు, 40 లక్షల మంది, 40 లక్షల ప్రజలకి నాయకుడై ఉండి కూడా, అయ్యా వీరెవ్వరు నాతో ఉన్నా లేకపోయినా నీ ఒక్కడు నాతో ఉంటే చాలయ్యా, నీ సన్నిధి నాతో ఉంటే చాలయ్యా, నువ్వు నాతో ఉంటే నేను రాజ్యాలు చేయిస్తానయ్యా, రాజులు జయిస్తానయ్యా, సముద్రములు జయిస్తా, పర్వతములు జయిస్తాను, నువ్వు నాతో ఉంటే చాలయ్యా అని అనగలిగి. ఒకటి, నీ ఉంటే నాకు చాలే. తర్వాత రెండో మాట ఏంటి? రెండోది, ఆ పాట మీకు వచ్చు కదమ్మా. రెండోది తోడు. అంటే ఈ విషయం చెప్పి నేను ముగిస్తా. రెండో మాట ఏంటంటే తోడు. నీ తోడు నాకుంటే చాలయ్యా, ఎవరు తోడు నాకున్నా లేకపోయినా. పెళ్ళిలో మనకు ప్రసంగం చేస్తారు కదా, పెళ్ళిలో మనం ప్రమాణం చేస్తాం కదా, ఏమంటాడు? జీవితకాలం అంతా కూడా నీతోనే ఉంటాను. ఆ ప్రమాణాలు మీకు బాగా తెలుసు కదా. మరణమైనను, కరువైనను, రోగమైనను, వ్యాధి అయినను. ఆ మాట నాకు బాగా నవ్వొస్తుంది, నేను కూడా ప్రమాణం చేశాను కాబట్టి. ఏమంటారు అక్కడ? బాధ యందును వ్యాధి యందును నీ భార్యను
నువ్వు ప్రేమించేదవా. మనం ప్రేమిస్తామండి అలాగ అంటాం కదా. ఆమెకు జ్వరం వచ్చిందనుకో, అబ్బా సరే ఒకరోజు అంటే ఏదో ఒక గంట అంటే ఏదో ఓర్చుకుంటాం. రోజు తలనొప్పి కాళ్ళు నొప్పి రోజు ఇది అన్నీ అనుకో, మనం ఏమంటాం చెప్పు. అదేలే అలా ఆ టైం చూసినట్టు ప్రేమించేవాడు అమ్మ, నిజమే. అది నువ్వు చెప్తుంది వాస్తవమే, వాక్యం కూడా అదే చెప్తుంది. కానీ అలా ఉండట్లేదనే కదా నేను చెప్పేది. మనకి ఎప్పుడు ఎలాగ ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉంటేనే మనకి ప్రేమిస్తాము. అనారోగ్యంగా ఉంటే ఇదే ఎప్పుడు తలపొట అంటూనే ఉంటుంది రా బాబా, ఇదే ఎప్పుడు కడుపు నొప్పి అంటూనే ఉంటుంది రా బాబా, దీన్ని ఎందుకు చేసుకున్నాను రా నేను అసలు అని అంటామా. నిజమే. అది జెంట్స్ అయినను ఎవరైనా ఒకటే. మీరు ఓన్లీ సిస్టర్స్ అని ఒప్పుకుంటున్నారు. మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి కూడా అంతే కదా. ఇక వాళ్ళకైనా ఒకవేళ కొంచెం అవకాశం ఉంది ఏంటంటే, ఒక కడుపు నొప్పి కాలు నొప్పి వచ్చినా మనం వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా ఏదైనా లేచి మెల్లిగా వండుకొని తొందరగా తినేసి మళ్ళా దీన్ని ఏం చేస్తారు, ఇట్లా మళ్ళా అలా పడుకుంటారు. మనమేమనుకుంటాం, అయ్యో ఏం తినలేదు కాక పాపం వేడివేడి ఇడ్లీ వేస్తారేమో అని మళ్ళీ తీసుకొచ్చి ఇడ్లీ ముందు ఒక కోట అయిపోద్ది, తర్వాత ఇది. అదే మనకు వచ్చింది అనుకో, మనకు వండుకోవడం రాదు. అవునంటారు కాదంటారా? కానీ ఇక్కడ అంటాడు దేవుడు, నేను నీకు తోడై ఉంటానయ్యా. నీ భర్త నీతో ఉన్నా లేకపోయినా, నీ భార్య నీతో ఉన్నా లేకపోయినా, నీ కన్న పిల్లలు నీతో ఉన్నా లేకపోయినా, నీ ఆస్తిపాస్తు నీతో ఉన్నా లేకపోయినా, నేను నీతో కడ వరకు ఉంటాను. ఎప్పటి వరకు ఉంటాడు ప్రభు మనతో? సదాకాలము, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. వ్యాధిలో మీతో నేను ఉంటాను, బాధలో నీతో నేను ఉంటాను, నువ్వు కృంగిపోతున్న నీతో నేను ఉంటాను. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, అందరు నిన్ను విడిచి వెళ్ళిపోయినా నేనైతే నిన్ను విడవను, ఎడబాయను. చూడుము నా అరచేతులని నేను చెక్కుకున్నాను. ఇది 2 అనుభవం. 3వది చూపు చాలు. మన చూపులు కూడా ఉంటాయి. మన చూపులు ఏముంది, బైబిల్లో కొన్ని చూపులు ఉన్నాయి. చెప్తాను, వాటి గురించి ఒకసారి వివరంగా చెప్తాను. అయితే ఇప్పుడు కొంచెం ఆ వాక్యం వచ్చింది కదా చెప్తా. బైబిల్లో ఏం చూపులు ఉన్నాయి తెలుసా? వార చూపులు ఉన్నాయి, విష చూపులు ఉన్నాయి, తర్వాత వార చూపులు, విష చూపు, అంతేనా? మీరు ఇంటికి వెళ్తే చదివి చెప్పండి. చాలా చూపులు ఉన్నాయి కదా. కళాయి చూడడం ఉందా లేదా? కళాయి చూస్తారు. పక్క చూపులు ఉన్నాయి లేదా? పక్క చూపులు. నేల చూపులు ఉన్నాయి లేదా? కనుసైగి ఉందా లేదా? కొంతమంది ఏం చేస్తారంటే, జెంట్స్ని మన అక్కోళ్ళు ఏం చేస్తారంటే, ఏం లేదు అసలు, కొట్టరు తిట్టరు, కనుసైగి చేత ఏం చేస్తారు చెప్పండి? అంతే, చూపులతో చంపేస్తానంటారు కదా. మీరు అలాగే ఈ మాట అనకూడదు అనుకున్నాను, కానీ నాతో అనిపించారు మీరు. ఎందుకంటే ఈ మాట అన్నాను అనుకో, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? మళ్ళా ఈ మాట అన్నాను కదా, మీరు మళ్ళీ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి? అక్కడికి. స్టార్టింగ్ ప్రేయర్ కదమ్మా, స్టార్టింగ్ జీవితానికి వెళ్ళిపోతారు. అది నేల చూపులు ఉన్నాయి, ఓర చూపులు ఉన్నాయి, విష చూపులు ఉన్నాయి, కళ చూచే చూపులు ఉన్నాయి, తర్వాత పక్క చూపులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కదా. కానీ నా యేసయ్య చూపు అయితే ఎలా కూడా తెలుసా? దయగల చూపు. ఏ చూపు అది? దయగల చూపు. ఆయన దయ చూపించే చూపు అది. ఆ చూపు ఎలా ఉంటుందంటే, అంటారు కదా, నీ చల్లనైన చూపు నా మీద పడితే చాలయ్యా, నా బ్రతుకు మార్చబడుతుంది. ఆయన చూపు, ఆయన ఎవరినైతే చూస్తాడో, ఎవరిని చూస్తాడు ఆయన యేసయ్య ఇంతకీ? అమ్మా ఎవరిని చూస్తాడు?
అమ్మా దీనులను చూస్తాడు. ఇంకా గట్టిగా చెప్పండి అమ్మా, ఎవరిని చూస్తాడు? బైబిల్ ఉన్నదే చెప్పండి, మీ సొంత విషయాలు కాదు. ఎవరిని చూస్తాడు? యథార్థవంతులను బలపరుచుటకు యెహోవా నేత్రములు లోకమంతా కూడా సంచరిస్తూ ఉన్నాయి. యథార్థంగా, న్యాయముగా, నమ్మకంగా, నీతిగా ఎవరైతే బ్రతుకుతారో వారినైనా చూచుచున్న దేవుడు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? చూచుచున్న దేవుడు. ఈ పేరు పెట్టింది ఎవరు? హాగర్ పెట్టింది. ఎక్కడ పెట్టింది పేరు? అరణ్యంలో పెట్టింది. ఎందుకు పెట్టింది పేరు? అరణ్యంలో అసలు ఎవ్వరూ ఉండరు. అందులోకి గల్ఫ్ కంట్రీస్ మీరు వెళ్తే కనుక ఆ ఎడారి ప్రాంతం ఎలాగుంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ కనుచూపు మేరంత ప్రాంతంలో మనుషుడు అన్నప్పుడు కనబట్ల. ఆమె ఒక నిర్ధారణకు వచ్చేసింది, ఇదే నా చివరి రోజు, నేను నా కుమారుడు చనిపోవాల్సిందని విసిగెత్తిపోయి ఆ పిల్లవాడిని లేపి అలాగ ఎత్తి అవతల ఇసురు పడేసింది. వాడు ఎక్కడ పడ్డాడు తెలుసా? ఒక పొద దగ్గర పడ్డాడు. ఇక్కడ ఎవరు లేదు కదా మమ్మల్ని చూచేటోళ్ళు అని అనుకున్నారు. ఎవరు మమ్మల్ని గమనించేటోళ్ళు లేరు కదా, మేము ఇలాగే దాహంతో చనిపోవాల్సిందే కదా అనుకున్నది. కానీ అక్కడ కూడా చూచిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన అరణ్యంలో ఆమెను చూసినప్పటికీ చూసి అంటాడు, హాగరు, పేరు పెట్టి పిలిచాడండి. పేరు పెట్టి పిలిచి అంటాడు. ఆ మాట ఎప్పుడైతే పిలిచాడో ఆమె తెప్పరిల్లింది. అరే, నా పేరు పెట్టి పిలిచిన వాడు ఉన్నారా? బైబిల్లో రాయబడిన మాట తెలుసా? నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడును నేనే. పేరు పెట్టి పిలిచే దేవుడు పేరు పెట్టి పిలిచాడు. వెంటనే దాహంతో కొట్టుమిట్లాడుతుంటే అక్కడ నీటి ఊటను పుట్టించాడు నా ప్రభు. దాహం తీర్చుకున్నారు, నెమ్మది పరిచాడు, సమాధానం పరిచాడు, తిరిగి మళ్ళీ యజమానురాలి ఇంటికి పంపించాడు. ఆశ్చర్యం. రెండోది, యోనా ఒక చేప కడుపులో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? సముద్రం అట్టడు భాగానికి వెళ్ళిపోయాడు. అక్కడికి ఎవరు చూసేవాళ్ళు లేరు. కనీసం ఆయన చూడడానికి కూడా ఎవరు లేరు. ఈమెకన్నా ఎవరైనా చూడడానికి కానీ చెట్లు పుట్టలు అవన్నీ కనబడుతున్నాయి, కానీ ఆయనకి ఎవరు కనబడుతున్నారు? చేప కడుపులు ఎలాగంటే ఏముంది చెప్పండి? అబ్బా, నేను అనుకుంటాను అప్పుడప్పుడు ఆ చేపలు, మామూలు చేపలు కూడా తింటారు కదా మీరు చాలామంది. తినరా అమ్మ? తింటారు. చేపల కూర చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, ఎందుకంటే అన్ని కూరలు ఉన్నట్టుగా అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అన్నట్టుగా ఇది ప్రత్యేకంగా ఉంటుంది. ఈ చేప తిన్నప్పుడు ఎంత టేస్ట్గా ఉంటుందో, కడిగినప్పుడు కానీ అది ఆ చెత్త బయటికి వేసినప్పుడు కానీ, తినేసిన తర్వాత మన చెయ్యి వాసన చూసుకుంటే కనుక ఎలా ఉంటుంది చెప్పండి? మామూలుగా ఉంటుంది. మనం ఇన్ని మసాలా వేసి మన కూర వండుకున్న తర్వాత చెయ్యి వాసన చూస్తేనే 3 రోజులు వాసన పోదు కదా. అలాంటిది ఆ చేప కడుపులో ఉన్న ఆయన నీసు కొంపు కానీ ఆ చేపలోనే స్నానం చేస్తాడు. ఇక మనోడు ఎలా ఉంటాడంటారు మనిషి? కానీ అక్కడ అనుకున్నాడు, యోనా అనుకున్నాడు, ఏం లేదు, ఇక అయిపోయింది నా జీవితం. ఆ చేప ఏం లేదు, అలాగ నోరు ఇలా మూసిందంటే చాలు, ఇక అయిపోయినట్టు. కానీ అక్కడ ఎవరు చూశారు? ఆయన అన్నాడు, యోనా యోనా, నువ్వు తిరిగి నినివే పట్టణానికి వెళ్తావా? వెళ్తాను ప్రభా. చేపకు ఆజ్ఞ, చేప వెళ్ళు. డైరెక్ట్గా ఫ్లైట్లో ప్రయాణం చేస్తే ఎలాగుంటుందో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు ఎక్కలేదు, కానీ దానికంటే కూడా అద్భుతంగా ఫ్లైట్కైనా అప్పుడప్పుడు మేఘాలు అడ్డుపడి ఏమవుతుంది, ఫ్లైటు ఊగుతూ ఉంటుంది, షేక్ అవుతూ ఉంటుంది. కానీ ఈ ఫ్లైట్లో మాత్రం ఎక్కడ ఆటంకమే లేదు అసలు. డైరెక్ట్గా నిమిషాల ప్రకారం తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టి చూచుచున్న దేవుడు. ఆయన ఎవ్వరూ సమీపించలేని తేజస్సులో అమరుడై ఉన్నట్టుగా
నా దేవుడు ఎవ్వరు వెళ్ళని స్థలంలోనికి, ఏ మనుషుడు వెళ్ళని స్థలంలోనికి, మూడోదిగా చెప్పాలంటే ఇందులో పాతాళం, పాతాళంలోకి కూడా ఎవ్వరు వెళ్ళలేరు. ఎవరైనా ఒకవేళ వెళ్ళాడనంటే చనిపోయిన తర్వాతనే వెళ్ళాలి, కానీ ఈయన మాత్రం సజీవుడిగా వెళ్ళాడు. అక్కడ వాళ్ళందరినీ కూడా చెరపట్టుకుని తీసుకుని వెళ్ళాడు. చూచుచున్న దేవుడు ఆయన నిన్ను గమనిస్తున్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ పరిస్థితిని చూస్తూ ఉన్నాడు, నీ బాధను చూస్తూ ఉన్నాడు, నీ వేదనను చూస్తూ ఉన్నాడు, నీ దుఃఖాన్ని చూస్తూ ఉన్నాడు, నీ పరిస్థితులన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక మాట గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడనే విషయం మాత్రం నువ్వు మర్చిపో. నన్ను పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. చూస్తాడు. చూసి చూసి ఏం చేస్తా తెలుసా, తగిన సమయంలో నిన్నేం చేస్తా తెలుసా, ఆయన హెచ్చిస్తాడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడనే విషయం మర్చిపోకు. నాలుగోది ఏంటి? నీడ గురించి చెప్పానా? మూడోదా? నీడ. ఆయన నీడ ఎలాగుంటుంది అంటే, పరమగీతాలు మీరు చదివితే జల్దారు వృక్షము క్రింద, ఆ మాట చదవండి ఒకసారి. అది మీరు చదివితేనే బాగుంటుంది, ఎందుకంటే అది మీకు కూడా ఇంట్రెస్ట్ కదా పరమగీతాలు చదవడం అనేది. ఎవరో తీసి చదవండి అమ్మ. అది జల్దారు వృక్షము క్రింద నా ప్రియుడు ఎట్లుండునో. దొరికిందమ్మా? పరమగీతాలు ఆయన నీడ. దొరకలేదనుకుంటా, అది ఎక్కడుందో మనకేం తెలుస్తుంది అయ్యగారు? అది అధ్యాయం చెప్పండి. పరమగీతములు 2వ అధ్యాయము 1వ వచనమమ్మా. నేను షారోను పొలములో పుయ్యి పుష్పం వంటి దానను, లోయలలో పద్మ వంటి దానను, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అడవి వృక్షంలో జల్దారు వృక్షం ఎట్లుండునో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితునై, చాలు ఆ ఒక్క మాట గురించి చదివించానమ్మా. ఆనందభరితురాలునై నేను అతని నీడలో కూర్చుంటిని. అతడు అనే మాట మీకు ఎందుకు చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. ఈ జల్దర్ చెట్టు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆ చెట్టు కింద ఈమె కూర్చుని సేద తీర్చుకుంటూ ఉందట. నెమ్మది లేని మన జీవితాలకి, సమాధానం లేని మన జీవితాలకి మనం ఎక్కడికి వచ్చి కూర్చోవాలి తెలుసా? దేవుని మందిరానికి వచ్చి కూర్చోవాలి. ఈ నీడలో మనం కూర్చుంటే ఆయన ఏం చేస్తా తెలుసా? నెమ్మది పరుస్తాడు, శాంతి పరుస్తాడు, నీకు ధైర్యం చెప్తాడు, నిన్ను బలపరుస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నిన్ను మరలా పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకున్నట్టుగా చేసి నెమ్మదిగా మళ్ళీ నిన్ను పంపించగలడు. ఈ నీడ అలాంటి నీడ. అందుకనే ఒక యవనురాలు మోయాబు దేశంలో నుంచి వస్తూ ఉంది. ఎండకి ఎండుతుంది, వానకు తడుస్తుంది. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో తిరస్కారాలు, ఎన్నో బాధలు, చెప్పుకోలేని సమస్యలు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. అయితే ఆమె నెమ్మదిగా బోయాజు పొలంలోకి వెళ్ళింది. బోయాజీ రెక్కల నీడగా ఆశ్రయించింది. తనకున్న బాధ అంతా మర్చిపోయింది. తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు నవ్వుతూ పనలు మోసుకుంటూ వస్తుంది. బైబిల్లో రాయబడిన మాట, కన్నీటితో విత్తువాడట సంతోషముతో పనలు మోసుకుంటూ ఇంటికి వెళ్తాడట. చూసారా? అందుకనే ఆయన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో నా ప్రియుడు నన్ను దాచించాడు.
ఆయన నీడ అలాంటిది. ఈ నీడకి రావడానికి చాలామంది సంకోచిస్తూ ఉంటారు. యెషయా గ్రంథంలో చూడ, మందను కాస్త నీడకు నడిపించని రాయబడి ఉంటుంది. ఎండాకాలం పోయినంత వరకు ఇదిగో మందను నువ్వు నీడకు నడిపించు. ఎండ అంటే లోకం. ఏ మనుషుడైనా ఏ ప్రాణైనా ఎండాకాలం తట్టుకోలేరు. ఎండ శ్రమలకు గుర్తు, నీడ సంతోషానికి, సమాధానానికి, ఆనందానికి, ప్రేమకి, నెమ్మదికి, సమాధానానికి అది గుర్తుగా ఉంటూ ఉంది. మనం ఆయన నీడకి వచ్చేవారుగా మనం ఉండాలి. నేను ముగిస్తూ ఉన్నాను. నా యేసయ్యలో ఉన్న గుణాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని రాత్రులు బోధించినా ఆయన మంచితనాన్ని మనం వివరించలే. అంత మంచి దేవుడు. మూలవాక్యం చెప్పి నేను ముగిస్తాను. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారిని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తప్పిస్తాడు. నువ్వు ఆయన ప్రేమించి, అంతే నీ ఆయుధం ఏంటంటే నువ్వు ఆయన ప్రేమించడమే. ప్రేమించడం ఒక లక్ష్యంగా పెట్టుకో. ప్రేమించడం ఒక గురిగా పెట్టుకో. ప్రేమించడమే నీకున్న ఏకైక ఆయుధం అయితే ఆ ప్రేమ నిన్ను ఘనతకి ఎక్కిస్తుంది. ఆ ప్రేమ నిన్ను సింహాసనంకి ఎక్కిస్తుంది. ఆ ప్రేమ నిన్ను ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిస్తుంది. ఆ ప్రేమ ఎవ్వరు వెళ్ళలేని స్థలాల్లోకి నిన్ను నడిపించినట్టుగా చేస్తుంది. ఆ ప్రేమ నిన్ను ఏం చేస్తుంది తెలుసా? నీ వ్యాధిలో నుంచి, నీ బాధలో నుంచి, నీ దుఃఖంలో నుంచి, నీ అవమానంలో నుంచి, నీ నిందలో నుంచి, నీ శ్రమల్లో నుంచి, నీ అనారోగ్యంలో నుంచి, నీ ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి, నీకున్న ప్రతి విధమైన సమస్యలో నుంచి ఈ ప్రేమ నిన్ను తప్పించునుగాక, నిన్ను తప్పించునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరు కళ్ళు మూసుకుందాం. చక్కగా వివరంగా పరిశుద్ధ